జయలలిత, శోభన్ బాబుల మధ్య ఉన్న సంబంధం ఏంటో మీకు తెలుసా? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సినిమా ఇండస్ట్రీలో హీరోలు మాత్రమే స్టార్లుగా ఎదుగుతారు, వాళ్ళకు మాత్రమే చాలా లాంగ్ కెరియర్ ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. కానీ హీరోలకు సైతం పోటీ ఇస్తూ దాదాపు 20 ఏళ్ళు ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగిన నటి జయలలిత. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఇమేజ్ను ఏర్పరచుకుంది. అయితే జయలలిత కెరియర్లో ఒక మిస్టరీ అనేది అలాగే ఉండిపోయింది. అదే శోభన్ బాబు గారు. శోభన్ బాబుకి జయలలితకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవరు క్లారిటీగా చెప్పలేకపోయారు. ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ అవి నిజమా అబద్ధమా అనే విషయాల్లో కూడా ఎవరికీ సరైన క్లారిటీ లేదు. ఇక ఇదిలా ఉంటే జయలలిత తనతో చెప్పిన కొన్ని మాటలని శోభన్ బాబు తన డైరీలో రాసుకున్నాడు. ఇప్పుడు ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంతకీ ఆమె ఏం చెప్పింది, ఆయన ఏం రాసుకున్నారు అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం. శోభన్ బాబు, జయలలిత కాంబినేషన్లో డాక్టర్ బాబు అనే సినిమా వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే జయలలిత గారి అమ్మ చనిపోవడం జరిగింది. చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎదుర్కొంటూ పెరిగిన జయలలితకి అమ్మ తప్ప మరో తోడు లేదు. దాంతో తాను ఒంటరి అయిపోయిన ఫీలింగ్లో ఉండేది. ఇక ఆ సమయంలోనే షూటింగ్ స్పాట్లో కూడా తను ఎప్పుడూ డల్గా ఉండేది. అది గమనించిన శోభన్ బాబు గారు ఆమెతో చాలా క్లోజ్గా మాట్లాడుతూ, జోకులు వేస్తూ ఆమెను నవ్వించే ప్రయత్నం చేసేవాడు. అలా తనని ఆ బాధ నుంచి బయటపడేసి తను సినిమాల మీద మళ్ళీ ఫోకస్ పెట్టేలా చేశాడు. అందుకే శోభన్ బాబు అంటే జయలలితకి అమితమైన ఇష్టం ఉండేది. ఇక ఆ తర్వాత వాళ్ళు చాలా క్లోజ్ అయ్యారు. అయితే శోభన్ బాబు తన డైరీలో ఇలా రాసుకున్నాడు: బరువైన నా మనసుని నీ మాటలతో, జోకులతో తేలిక చేశావు. ప్రపంచమంతా ఇప్పుడు నాకు చాలా విశాలంగా కనిపిస్తుంది. అందరితో మాట్లాడాలని అనిపిస్తుంది అంటూ జయలలిత తనతో చెప్పిన మాటలను శోభన్ బాబు డైరీలో రాసుకున్నాడు. ఇక ఇవే కాకుండా, నా తల్లి మరణించి కొన్ని రోజులే అవుతున్నా సంవత్సరాలు అవుతున్నట్లు అనిపిస్తుంది. నా బంధువులందరూ నా డబ్బును మాత్రమే చూసి నాకు దగ్గర అవ్వాలనుకున్నారు. కానీ మీరు మాత్రం నా బాధను అర్థం చేసుకుని నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేశారు అని జయలలిత చెప్పిన మాటలను శోభన్ బాబు తన డైరీలో రాసుకోవడం విశేషం. ఇక ఇది చూసిన కొందరు వీళ్ళ మధ్య అమితమైన ప్రేమ అని చెప్తుంటే, మరికొందరు వీళ్ళది తల్లి కూతుళ్ళ బంధం అని చెప్తూ ఉంటారు. ఇక ప్రస్తుతానికి ఇద్దరూ మన మధ్య లేరు కాబట్టి వీళ్ళ బంధం ఏంటో ఎవరికీ తెలియని ఒక మిస్టరీగా మిగిలిపోయింది.